నమస్తే జనపేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మేడే సందర్భంగా పమిడి ముక్కలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కార్మిక సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అమరజీవి చంద్ర రాజేశ్వరరావు సాక్షిగా డబుల్ ఇంజన్ సర్కారుపై పోరాడతాం. దొనపూడి శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేడే వేడుకల సందర్భంగా పామర్రు నియోజకవర్గంలోని పమిడి ముక్కల పర్యటనలో కార్మికులకు పేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మేడేను పురస్కరించుకుని ఉత్తమ కార్మికులు పరిశ్రమల యాజమాన్యాలకు ఆయన శ్రమశక్తి పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి ప్రజలకు నిజమైన స్వేచ్ఛను ప్రసాదించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తాను పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి ఇచ్చిన హామీ మేరకు గత 22 నెలలుగా అహర్నిశలు శ్రమిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అభినందిస్తున్నాను, ఇప్పుడు నిజంగానే అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఇది అవుతానే ఆఫీసర్స్ కూడా మీకే చదివినిపిస్తాను. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు, నేనేదో తయారు చేయడం లేదు. మీరిచ్చిన అభిప్రాయాలే వాళ్ళకు కూడా చెప్పి తప్పులుంటే కరెక్ట్ చేసుకోమనడం, ఒకవేళ కానీ బాగా చేస్తే అభినందించడం నా బాధ్యత. నిన్ననే నాకు మొన్న బాంబేలో ఒక అవార్డు ఇచ్చారు, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే మన రాష్ట్రంలో చేసే పనులన్నీ దేశమంతా గుర్తించింది. ఆ అవార్డు నాకు రాలా, రాష్ట్రానికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, అధికార యంత్రాంగానికి వచ్చింది. నేను అందుకే వాళ్ళందరికీ అంకితం చేయడం కోసం నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళందరినీ భాగస్వాములు చేసి ముందుకు పోయాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక టీం లీడర్ని, ఒక ముఖ్యమంత్రిని. టీం బాగా పనిచేస్తే నాకు బాగా మంచి పేరు వస్తుంది. నా టీంలో రాష్ట్రంలో ఉండే సెక్రటరీ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో నారాయణ జైత్రయాత్ర కొనసాగింది. ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో మెప్పించారు. ఎస్ఎస్సిలో అత్యధిక మార్కులతో 10 మంది నారాయణ విద్యార్థులు 598 వంటి టాప్ మార్కులు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. అదేవిధంగా 597 మార్కులు 9 మంది, 506 మార్కులు 133 మంది, 595 మార్కులు 37 మంది, 594 మార్కులు 50 మంది, 593 మార్కులు 63 మంది, 592 మార్కులు 91 మంది, 591 మార్కులు 116 మంది, 390 మార్కులు 99 మంది సాధించగా 590 ఆపైన మార్కులు 508 మంది విద్యార్థులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ, నారాయణ విద్యాసంస్థల కోర్ కమిటీ సభ్యులు రమానారాయణ తెలిపారు. మ్యాథ్స్ సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 2786, సైన్స్ సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 782, సోషల్ సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 1284, తెలుగు సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 2432 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ధన్యవాదాలండి. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ and the teaching staff of Narayana family and the administrative staff. To each and everyone, a good evening and a warm welcome. మనము ఈరోజు ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి
బోర్డ్ 10th క్లాస్ రిజల్ట్స్ని, నారాయణ రిజల్ట్స్ని సెలబ్రేట్ చేసుకోవటం కోసం వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. మీకు అందరికీ తెలుసు, నిన్న తెలంగాణ స్టేట్ రిజల్ట్ అనౌన్స్ అవటం జరిగింది. అందులో 597 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్క్తో పాటుగా 99.66% 99.66% ఉత్తీర్ణతతో అత్యధికమైన యావరేజ్ మార్కుతో ఇంకెవ్వరు కూడా దరిదాపుల్లో కూడా చేరలేని విధంగా మన విద్యార్థులు నిన్న రాణించటం మనమందరం చూసాం తెలంగాణలో. అదేవిధంగా ఈరోజు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ 10th ఫలితాలలో కూడాను అటువంటి ప్రపంచనే మ్రోగించారు, అటువంటి విజయ దుందుబునే మోగించారు మన విద్యార్థులందరూ. ఇక్కడ గట్టిగా మన విద్యార్థుల కోసం తల్లిదండ్రుల నుంచి, మన స్టాఫ్ నుంచి వన్ అండ్ ఆల్, నేను మాట్లాడే ముందు ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్. అందరికీను ఇక్కడున్న పేరెంట్స్కి, టీచర్స్కి, మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, అలాగే స్టూడెంట్స్ అందరికి కూడాను, బికాస్ దిస్ ఈజ్ నాట్ అ స్మాల్ రిజల్ట్. ఇప్పుడే మన యాంకర్ అనౌన్స్ చేసినట్టు ఇట్స్ అ రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్. కాబట్టి పాపం తను ఇందాక నుంచి ట్రై చేస్తోంది అందరి చేత ఒకసారి అరిపిద్దామని. సో ఐ థాట్ ఐ విల్ అఫిషియల్లీ డూ ఇట్. ఒక్కసారి ఐల్ సే 3 cheers ఫర్ నారాయణ అండ్ యూ నో వాట్ టు సే ఆఫ్టర్ దాట్. లెట్స్ డూ దాట్. Yes? Yes. Yes. Can I hear yes from students? Loudly? Okay. 3 cheers for Narayana. Hip hip. Hooray! Hip hip. Hip hip. Thank you so much. ఇందాక రమ మేడం మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ విన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes, ఇప్పుడే మనం అరిచేసాం కాబట్టి ఎనర్జీ అయిపోయింది కాబట్టి ఒక 5 minutes కామ్గా ఉంటే ఐ జస్ట్ ఫినిష్ మై ప్రెస్ మీట్. So I am Dr. P. Sindhura Narayana. I am one of the directors of Narayana Group. First of all, deep congratulations to all the students present here. In that Rama Madam garu cheppinattu ninna Telangana 10th results lo adbhutanga perform chesi state first mark tho paatu టాప్ మార్క్స్తో పాటు ఈవెన్ స్టేట్లో యావరేజ్ మార్క్స్ కానివ్వండి లేదా 100% పాస్ పర్సంటేజెస్ కానివ్వండి, 85 బ్రాంచెస్ ఉంటే ఆ 85లో 80 బ్రాంచెస్ 100% మార్క్స్ అన్నవి సాధించాయి. అంత ఘనతతో ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఏపీ 10th రిజల్ట్స్తో ముందుకు వచ్చాము. దానిలో కూడా 498 10 మెంబర్స్కి రావడం, 497 9 మెంబర్స్కి రావడం, అలాగే ఇంకా క్యూములేటివ్గా తీసుకుంటే ఆల్మోస్ట్ 490 అండ్ అబౌవ్ 500 స్టూడెంట్స్ వరకు రావడం అన్నది ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండ్ సంథింగ్ మనం ఇంకెక్కడ ఏ ఇతర విద్యా సంస్థలో వినుండము. అందులోనూ మన సంస్థ నుంచి రాసిన స్టూడెంట్స్ అంతమంది కాదు. మనకు ఆల్మోస్ట్ 195 బ్రాంచెస్ ఉంటే The journey with Narayana has been very joyous for me. The teachers, our principal sir, dean sir, and our in-charge sir, they stayed with us and guided us in our tough times. Our parents also supported us very much and guided us. They motivated us, and all these made me confident that I can face anything in life. And I think that the parents and the teachers are the main pillars for success of a student. It is same in my case too. I'm very happy. Thank you very much. K. Srivani and I'm from Tirupati. I'm studying in Narayana from 8th standard, and the main reason behind my success is the teachers, my principal ma'am and my parents. All the credit goes to my parents and the teachers, and the thing in Narayana that helped me in this journey of success is their materials. They are excellent. They help me practice more and more. These materials help me build confidence for the public exam.
and also the RP sessions and all. They help in doubt clarifying sessions. There's nothing more to say than thank you to Narayana. Thank you. Uyuru ENCS. I am glad to be the part of this ceremony. I secured 597, and the reason behind my success is the DPT mechanisms of the Narayana system. They are very helpful to me to build my knowledge and grip on the subject. And our 10th in charge sir, our academic dean sir, and principal madam encouraged me a lot. I am here because of my parents' sacrifices, and there are no other words to describe my happiness. Thank you all. అండ్ ఈ రిజల్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రిన్సిపల్ అయిన సుమన్ సార్కి, మా ఏజిఎం సార్కి, మా స్టాఫ్ అండ్ మై పేరెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను. బికాస్ దే వర్క్ హార్డ్ అండ్ నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను అనుకున్నాను, కానీ మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ నాకు చూపించిన సపోర్ట్ వల్ల నాకు ఇది సాధ్యమైంది. అండ్ సెకండ్, డీబీటీస్ అండ్ ప్రీ ఫైనల్స్ని డైలీ రాయడం మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అంటే భయం పోయింది. నెక్స్ట్ సింధూరా మ్యామ్ చెప్పినట్టు ఎల్లోన్ యాప్ వల్ల మాకు వీడియోస్ చూపించడం, విజువలైజేషన్గా మేము చదువుకోవడం వల్ల మళ్ళీ మాక్ టెస్ట్ రాయడం, CDF మీద JEE మీద పట్టు కూడా సాధించగలిగాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. థ్యాంక్ యూ నారాయణ. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అత్యంత ఘనంగా జరిగింది. సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ పౌర్ణమి రోజున ప్రదక్షిణలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయన్న భక్తుల విశ్వాసం. పండితుల సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక ఉదయం ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధిలో ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ VK సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణను అధికారికంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ముఖ్య అర్చకులు శ్రీ R శ్రీనివాస శాస్త్రి మరియు ఇతర వేద పండితులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఉదయం నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా వినతి పత్రాలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారం చూపగా మరికొన్నింటిని సంబంధిత శాఖల పరిశీలనకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు స్వర్ణాంధ్ర 2047 బృందం, సచివాలయ సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు, ఐనాక్స్ థియేటర్, నాగేశ్వరరావు పంతులు రోడ్డు, BRTS రోడ్డు, సత్యనారాయణపురం ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. బాబాజీపేట పరిసర ప్రాంతాలను పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛన్ లబ్ధిదారుల ఆధార్ కార్డు పరిశీలించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పింఛన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పింఛన్ తీరును పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, PO M విజయలక్ష్మి, CDO జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత TNTUC జెండాను టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, TNTUC నగర మాజీ అధ్యక్షులు బోయిన సుబ్రహ్మణ్యం ఎగురవేశారు. మేడే సందర్భంగా పార్టీ కార్యకర్తలు కార్మికుల సమక్షంలో పారిశుద్ధ్య కార్మికులకు పండుగ వాతావరణంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి షేక్ ఆషా, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, జాస్తి శాంబశివరావు, పొట్లూరి సాయిబాబు, నాయకులు చెన్నుపాటి గాంధీ, చలసాని రమణారావు, గద్దె వెంకటేశ్వర ప్రసాద్, షేక్ మొహమ్మద్ ఫైజాన్, పామూర్తి కిషోర్ బాబు, వక్కపట్ల గోపాలకృష్ణ, కోడూరు ఆంజనేయ, వాసు, బత్తుల దుర్గారావు, జాస్తి సురేష్, దేవరపల్లి ఆంజనేయులు, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, అబ్దుల్ మతీన్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అదేవిధంగా కార్మికుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ శ్రమైక జీవనాన్ని సామాజికంగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రపంచం మొత్తం కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరి ఇవాళ వాళ్ళ కష్టం ఫలితంగానే మనం ఇవాళ సాంకేతికంగా
శాస్త్రీయంగా ఎంత పురోభివృద్ధి సాధించినా కూడా ఈ రోజుకి మరి మానవ కార్మికులుగా మీరంతా కూడా ఎంతో శ్రమజీవనం చేస్తూ ఉన్నారు. దానితోనే ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైన సుఖజీవనం అనేది సాధ్యమవుతుంది. ఇవాళ మనం మరి ఇంత ఎండలో ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ తిరుగుతున్నాయంటే బొగ్గు కార్మికులు ఎంతమంది మరి అక్కడ పనిచేస్తూ ఉన్నారు, బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న కరోనా కష్ట సమయంలో కూడా ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఆ రోజున పని చేయబట్టే మరి మనందరం కూడా ఇవాళ ఆ విపత్తును దాటి బయటకు రావడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజున వాళ్ళకి కాళ్ళు కడిగి తల మీద పోసుకున్నంత పనిచేసి నా సందర్భం కూడా మనందరం కూడా చూసాము. మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆవిర్భావానికే కార్మికుడి కష్టం నుంచి పుట్టిన పార్టీ అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చెప్పడం మరి మనందరికీ కూడా ఆదర్శం. కార్మికుడి కష్టం నుంచి మరి అదేవిధంగా కర్షకుడి చెమట నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కార్మిక సంక్షేమం కోసం, కార్మిక కుటుంబాల కోసం, ఇవాళ కార్మిక ఆడబిడ్డలు మరి ప్రసవం కోసం, అదేవిధంగా ఎవరైనా సహజ మరణం పొందినా కూడా కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కేవలం బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. వేసవి కాలంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చిల్లకల్లు మేజర్ పంచాయతీ పరిధిలోని రద్దీగా ఉండే 4 రోడ్ల కూడలి అండర్ పాస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి మల్లెల సీతమ్మ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధి, గ్రామీణ ప్రగతి లక్ష్యంగా పనిచేస్తున్న తమ బ్యాంక్ ఇటీవల ఐఎస్ఓ సర్టిఫికేషన్ సాధించి తన విశ్వసనీయతను చాటుకుందని తెలిపారు. బ్యాంకింగ్ సేవలతో పాటు సామాజిక బాధ్యతగా ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వేసవి ముగిసే వరకు ఇది కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్మిక సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అమరజీవి చంద్ర రాజేశ్వరరావు సాక్షిగా డబుల్ ఇంజిన్ సర్కారుపై పోరాడతాం. దొనేపూడి శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. మహాత్మాగాంధీ రోడ్డులో అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి పెద్ద ఎత్తున విజయవాడ ట్యాక్సీ స్టాండ్ మరియు విజయవాడ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ప్రదర్శన జరిపారు. తొలుత అమరజీవి చంద్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దొనేపూడి శంకర్ శ్రద్ధాంజలి ఘటించి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఎర్రజెండా త్యాగాలతో కూడినటువంటి ఎర్రజెండాను ఆవిష్కరిస్తూ కార్మికుల పండుగను జరుపుకుంటున్నారు. ఇప్పుడే మనం చూసాం, తెలుగుదేశం వాళ్ళు, టీఎన్టీసీ వాళ్ళు జెండా ఎగరేస్తున్నారు. 8 గంటల పనిదినం కోసం కార్మికులు అమెరికా చికాగో నగరంలో రక్తదర్పణ చేశారు. ఆనాటికి జెండా లేదు, ఎర్రజెండా. కాల్పుల్లో చనిపోయినటువంటి కార్మికులు జేబు రుమాలను కర్చీపును తీసి ఆ రక్తంతో తడిచినటువంటి జెండానే ఇవాళ ఎర్ర జెండాగా ప్రపంచం యావత్తు కూడా కార్మికులు పూజించినటువంటి సందర్భం. 8 గంటల పనిదినం పోరాడి సాధించుకున్నారు. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చారు. ఇవాళ నీతి ఉందా అని చెప్పేసి అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ శతాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని కాలరాచే హక్కు మోడీకి ఎవరిచ్చారు, ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఎవరిచ్చారని. కాబట్టి మోడీ ఏది చెప్తే అది 29 చట్టాలను మార్చివేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. అంటే సంఘాలు పెట్టుకునేటువంటి అవకాశం లేదు. ఇవాళ మీరు ఒక ట్యాక్సీ సొసైటీ సంఘం పెట్టుకున్నారు, లేదా ఒక ముఠా కార్మిక సంఘం పెట్టుకున్నారు, ఆటో కార్మిక సంఘం పెట్టుకున్నారు. కానీ ఈ రోజున సంఘాలు పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి నల్ల చట్టాలను ఇవాళ చాలా పాజిటివ్గా వాళ్ళ మోడీ ప్రభుత్వం పరిపాలిస్తుంటే దానికి వంతపాడేటువంటి వందిమాగదుల్లాగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఇది తిరిగి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవాలి.
ఇవాళ ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా 8 గంటల పనిదినం కోసం పోరాటం చేయాలి. అదే మనం చికాగో నగరంలో ఎర్రజెండాను సృష్టించేటువంటి అమరవీరులకు అందించేటువంటి నిజమైనటువంటి నివాళని చెప్తూ జోహార్ అమర వీరులకు, ప్రపంచ కార్మికులారా వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. అందరూ కూడా మంచి చేస్తారని మోసపు హామీలు నమ్మి ప్రజలు కూటమికి అధికారం ఇస్తే విచ్చలవిడిగా దోచేస్తూ రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఎక్కి దిగే విమానాలు, హెలికాప్టర్ ఖర్చులతోనే రాష్ట్రం సగం అప్పుల పాలైందని, 23 నెలల్లో 3.61 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా కనీసం ఒక కొత్త పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంగా మీకు ఒక బాధ్యత కనీసం ఉందా? నిన్న కేబినెట్ లో చూస్తే అమరావతి పేరుతో నిర్మాణాలకు అడ్డగోలు దోపిడీ. ఇది సచివాలయం ఆల్రెడీ ఒకటి ఉంది, మనకి ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మళ్ళీ కొత్తగా కడతాడంట. ఆ కట్టడానికి మళ్ళీ 1000 కోట్లు, దాంట్లో అద్దాలు బిగించడానికి 2500 కోట్లు అంట. ఏమయ్యా ఇదని అడిగితే అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతా అంటున్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్ కి అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు అని క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారా? అని ఏమన్నా పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారా? అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఒకటి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రభుత్వంగా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ బినామీల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం ఒక్కటి కూడా మీరు పని చేయట్లేదు అంటానికి ప్రతిపక్షంగా మేము అడిగిన దానికి సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి, కేసులు, వేధింపులు, ఇదే ఒక ప్రభుత్వం చేసేది. ఎవరన్నా అసలు ఈ 2 సంవత్సరాల మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకున్నాం, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు 3,61,000 చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? మనకంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, తమిళ. శ్రీ చైతన్య మొగల్ రాజపురం శాఖ 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించి విజయడంకా మోగించింది. ఝాన్సీ సంజన కీర్తి 594 మార్కులు, సాయి యశస్వి 590 మార్కులు, 580 పైన 22 మంది విద్యార్థులు మార్కులు సాధించారని ప్రిన్సిపల్ శ్రీబేగ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగులో 36, హిందీలో 1, గణితంలో 23, సైన్స్లో 6, సోషల్లో 8 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్ జీఎం శ్రీ మురళీకృష్ణ గారు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పద్మ గారు, ప్రిన్సిపల్ శ్రీబేగ్, డీన్ శ్రీ పురుషోత్తం, సి ఇన్ఛార్జ్ ఫణిధర్, ఐపీఎల్ ఇన్ఛార్జ్ సింధు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలా పరువు తీసేయకూడదు, అలాంటివన్నీ ఇక్కడ ఉంటే. విజయవాడ కనకదుర్గమ్మ కొలువయ్యున్న ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తుల జనసందోహంతో పోటెత్తింది. వైశాఖ పౌర్ణమి శుక్రవారం కావడంతో పాటు మేడే సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. వివాహాల సీజన్ మరియు వేసవి సెలవులు తోడవడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలో దేవి ఖడ్గమాలార్చన, శ్రీచక్ర వాహన అర్చన, చండీహోమం వంటి విశేష అర్జిత సేవలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈవో పర్యవేక్షణ, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వికే సీనానాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 9:30 నుంచే 500 ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాన్ని నిలిపివేసి అంతరాలయ దర్శనాలను పూర్తి స్థాయిలో రద్దు చేశారు. ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చిన విన్నపాలను తోసిపుచ్చుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రథమ కర్తవ్యమని ఈవో స్పష్టం చేశారు.
విజయవాడ నగరంలో గోదావరి గట్టుపైన చిత్ర యూనిట్ సర్జరీ చేసింది. సాయంత్రం సంధ్యవేళ స్నేహితులతో కలిసి గోదావరి ఒడ్డున కూర్చొని గడిపే మధుర క్షణాలను తమ చిత్రంలో అందంగా చూపించామని, పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం మే 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుగు ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో సుమంత్ ప్రభాస్ కోరారు. బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ, గతంలో తాను నటించిన మేమి ఫేమస్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారని, అదే ఉత్సాహంతో పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యం గల గోదావరి గట్టుపైన చిత్రంలో హీరోగా నటించినట్లు తెలిపారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు, ఒక అందమైన ప్రేమ కథా కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలియజేశారు. తాను హైదరాబాద్లో పుట్టానని, తెలంగాణ యాస మాత్రమే వచ్చని, అయితే గోదావరి గట్టుపైన చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడడానికి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు రోహిత్. మీ సినిమాలో అదే పోస్టర్లో మీరు చూస్తే వెనకాల నిక్కరేసుకున్నది నా క్యారెక్టరే. సో నేను యాక్టర్ని. అదే మా సినిమా మే 8th రిలీజ్ అవుతుందండి. అదే డైరెక్టర్ గారు చెప్పిన విషయమే నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక గోదావరి గట్టు పైన ఒక సాయంకాలం 5-6 ఆ టైంకి ఫ్రెండ్స్తో కూర్చుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మా సినిమా కూడా అలాగే ఉంటుందండి. ఏ మాత్రం తగ్గదు. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ మీడియా అందరికీ మమ్మల్ని కవరేజ్ చేయనీకి వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేయనీకి వచ్చినందుకు. గోదావరి గట్టుపైన నేను ఇంతకుముందుకు ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కథ చేసిన. దాని తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్న. ప్యూర్ పల్లెటూరు ఆంధ్ర వైబ్లో, గోదావరి వైబ్లో ఈ సినిమా చేసినాం. పొద్దున్నే కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకున్నాం. చాలా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది మీ సైడ్ నుంచి. అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చిన. మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు చెప్పండి, ఐ మీన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమున్నా. ఇది మే 8th రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. ప్యూర్ కూల్ సమ్మర్లో కూల్ బ్రీజీ వైబ్ ఇచ్చే సినిమా. మేము ప్రమోషన్స్ కూడా అట్లే చేస్తున్నాం. ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో. అండ్ జగపతి బాబు సార్ని మనము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తెలియకుండానే చాలా అగ్రెసివ్ రోల్స్లో చూస్తున్నాం కదా. విలన్ లాగా చాలా ఇంటిమిడేట్గా ఉంటాడు. సో ఈ సినిమాలో హాయ్ ఎవ్రీవన్. సో I don't speak Telugu, so I'll just convey what I want to say in English. So Godavari Gattu Paina, it's a very simple story, a very relatable story, a clean, neat film with so many emotional conflicts and values in it that you all can relate to in your daily life. So do check out the film on May 8th and let us know what you think. Thank you. గోదావరి గట్టుపైన సినిమా మే 8th రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉందంతే. ఆ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలన్నా అదంతా ఓన్లీ మీడియా వల్లే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. చిన్న సినిమాలు అంత పెద్ద హిట్ అవుతున్నాయంటే, జనాలకు రీచ్ అవుతున్నాయంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మీడియా. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు కూడా పేజెస్ ఓపెన్ చేసి మంచిగా ప్రమోట్ చేస్తున్నారు చిన్న చిన్న సినిమాలు కూడా. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మా సినిమా కూడా చిన్నది, బట్ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. మే 8th రిలీజ్ అవుతుంది గోదావరి గట్టు పైన. ఇందులో తన తెలంగాణ అబ్బాయి, బట్ ప్యూర్ అంటే మనం ఓ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని ఇష్టపడతాం, లేదా ఆ స్లాంగ్ని ఇష్టపడతాం. అలాగే ఇష్టపడి తనకు కష్టమైనా సరే నేర్చుకుని, ఓకే నేను దుల్కర్తో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాం, ఆకాశంలో ఒక తార. అండ్ ఇంకా చాలా జరుగుతున్నాయి. తొందరలోనే వస్తాం. రవితేజ గారితో 23 జరుగుతుంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ జరుగుతుంది. ఇంకా సో చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి గోదావరి గట్టు పైన రిలీజ్. దాని తర్వాత మిగిలిన మళ్ళీ అనౌన్స్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడే సందర్భంగా పమిడి ముక్కలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర.
సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అమరజీవి చంద్ర రాజేశ్వరరావు సాక్షిగా డబుల్ ఇంజన్ సర్కారుపై పోరాడతాం. దొనపూడి శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.